సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండుగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా, ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు 5వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు 10వ ఇంట్లో, తిరోగమన శని 5వ ఇంట్లో, 2వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. దేవగురు బృహస్పతి అంగారటితో పాటు కూర్చొని అక్కడ నుండి 2వ ఇంటిని చూస్తుంటారు మరియు 4వ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు. 4వ ఇంటికి అధిపతి అయినటువంటి శని 5వ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు. శని 11వ ఇంటిని చూస్తుంటాడు. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉంటారు. బుధుడు మరియు శుక్రుడు 5వ ఇంటిని చూస్తుంటారు. రాహు 6వ ఇంట్లో ఉన్నారు. గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, తప్పదు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్షుకుంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని చెప్పొచ్చండి. ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 బిజీ, క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చే ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు. సంతానం, విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా నిలబడుతున్నాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది. కొత్త వ్యవహారాల్లో, బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో మరింత పుంజుకుంటారు. ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి దిస్ ఇస్ ద రైట్ టైం. తులారాశి మిత్రులారా, ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా. మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు. నూతన వాహనం కొనుక్కునే అవకాశం, భూమి కొనుక్కునే అవకాశం, ఇల్లు కొనుక్కునే అవకాశం, గృహ యోగం, వివాహం కాని వారికి వివాహ అవకాశం, శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి. ఒక ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోనవ్వకండి. మీకు మంచి కాలం వచ్చేసింది. గెట్ రెడీ. మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి. మాసం చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి. రాజకీయ నాయకులకి తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు. వివాహం కాని వారికి కూడా చెప్పాము. అదృష్ట సంఖ్య అనేటప్పటికీ 8 మరియు 1 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఆగస్టు 25/8/2024 10:29 రాత్రి నుండి 28/8/2024 3:41 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయించండి. ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది. మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. కరుంగాళి మాలను దర్శనం వేసుకోండి. ఎప్పుడు కూడాను ఒక పేదవాడికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి. ఇది వర్షాకాలం. తులారాశి మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి.
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు ఆగస్టు నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమం చెప్పచ్చు. ఏంటండి ఈ సంవత్సరం అంతా కూడాను ధనుసు రాశికి బాగుంటుందన్నారంటే అవును అన్నాం. ఈ నెలలో కొన్ని గ్రహ మార్పులు ఉండడం వల్ల మిశ్రమం. అన్ని టైంలో ఫ్రూట్గా ఉన్న కొన్ని సమయంలో కూడా ఆ నొప్పిని కూడా చూడాలి. అంటే మీరు చాలా నొప్పిని చవి చూసిన వారే గత 8 ఏళ్ళుగా, కానీ ఇప్పుడు కాస్త ఉపశమనం కూడా చెప్పచ్చు. ఈ నెల మొత్తం కేతు 10వ ఇంట్లో ఉంటాడు. ఈ మాసంలో కుజుడు దేవగురు బృహస్పతితో పాటు 6వ ఇంట్లో ఉంటారు. తిరోగమన శని 3వ ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో 5వ స్థానంలో ఉంటుంటారు. సూర్యుడు 8వ స్థానంలో ఉంటారు. కుజుడు మరియు బృహస్పతి 12వ ఇంట్లో. ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడు ఆగస్టు 16 వరకు 8వ ఇంట్లో కూర్చున్నాడని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు, కానీ నిరాశ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది అనడానికి లేదు. కాస్త కుటుంబ జీవితానికి నెల శుభంగా ఉంటుంది చెప్పచ్చు. సోదరులు మరియు సోదరీమణులు మీ సహాయం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చేయిగా ఉండండి. మీరు మీ యొక్క ఇంట్లో సంతానం యొక్క వివాహం లేదా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ లైఫ్లో కావాల్సినవన్నీ మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికంగా చూసుకుంటే మెరుగుగా ఉంటుందని చెప్పచ్చు. వృత్తి వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. బట్ ఏ విధమైనటువంటి నెగిటివ్ ఆలోచన అలా ముందుకు వెళ్తూ ఉండండి. వస్తూనే ఉంటుంది. ఒక పని ఎత్తుకున్నామంటే ఇబ్బంది వస్తుంటుంది. రావాల్సినటువంటి సొమ్ములు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రుణ బాధలు, రుణదాతల నుంచి స్ట్రెస్ కూడా ఉంటుంది. బ్యాంక్ లోన్స్కి అప్లై చేశారు సార్, ఆ బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఆలోచించి లాస్ట్ నెలాఖరికి వచ్చే అవకాశాలు బాగుంటాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఏదైనా ఉంటే స్థిరాస్తులు అవన్నీ కూడాను కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ ఫెసిలిటేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగా మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ పరంగా పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద టైం. ఇది ఒక బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొన్ని వ్యవహారాలు సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంట్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త, ఏకాగ్రతతో చూసి చేయండి. విజయం మాత్రం మీకు 100% ఉంటుంది. రాజకీయ నాయకులకి 60-40గా ఉందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ కూడా 60-40గా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారు యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా బాగుంది. ఐటీ రంగం వాళ్ళు కాస్త స్ట్రెస్లో పడుతున్నారు. ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం, ఉద్యోగ చలనం, ఏదైనా ఊరు మారడం లేదా దేశం కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఐటీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా. ఈ యొక్క వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శ్రావణ మాసంలో చక్కటి అమ్మాయో అబ్బాయో ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కోసం మంచి సంబంధాలు రాబోతున్నాయి. గెట్ రెడీ అని కూడా చెప్పవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 4 అని కూడా మీకు చెప్పచ్చు. చంద్రాష్టమం ఈ నెల 2 సారి చంద్రాష్టమం ఉంది. ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త. 3వ తారీఖున 3/8/2024 5:44 ఉదయం నుండి 5/8/2024 3:21 మధ్యాహ్నం వరకు, మరియు 30/8/2024 11:34 నుంచి సెప్టెంబర్ 1/9/2024 9:48 వరకు ఉంటుంది. అంటే 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు కూడాను ఆహారం తినేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీ బిలాంగ్స్ అంతా జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు శివాలయం, మీ పక్కన ఉన్నటువంటి శివాలయాలకి ప్రదోష కాలంలో సోమవారం సాయంత్రం పోయి చక్కగా అభిషేకం చేయించండి. ఆ బ్రహ్మగారితో చెప్పి అభిషేకం చేయించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ శివాలయంలో ప్రదోష కాలంలో వెలిగించండి, తప్పదు. అలా చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పు కులదైవ ప్రార్థన చేయండి. కరుంగాళి మాలను దర్శనం చేసుకుని వేసుకోండి. చక్కగా
ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు.